హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈ రోజు మార్కెట్ అనాలిసిస్ గురించి మాట్లాడుకుని రేపటి ప్లాన్ ఆఫ్ యాక్షన్ అండ్ ఇంపార్టెంట్ లెవెల్స్ కూడా డిస్కస్ చేద్దాం. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఖచ్చితంగా ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తుంది. ముందుగా ఈ రోజు నిఫ్టీ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుందాం. ఇఫ్ యూ కెన్ సీ, ఈ రోజు మార్కెట్ లో మనకి ఆల్మోస్ట్ ఫ్లాట్ ఓపెనింగ్ అయితే వచ్చిందండి. కాకపోతే మార్కెట్ ఓపెన్ అయిన వెంటనే ఇమ్మీడియట్ గా ప్రీవియస్ డే ఇంట్రాడే లో సపోర్ట్ లెవెల్ ని బ్రేక్ చేసి ఫర్దర్ గా మార్కెట్ డౌన్ సైడ్ అయితే ఫాల్ అయింది. అండ్ ఆఫ్టర్ దట్ ఒక లాంగ్ కన్సాలిడేషన్ అండి. ఫస్ట్ హాఫ్ లో చూసుకుంటే మార్నింగ్ నుంచి టిల్ ఆఫ్టర్నూన్ వరకు మన మార్కెట్స్ లో డౌన్ ట్రెండ్ సెంటిమెంట్ అయితే విట్నెస్ చేసాం. ఆల్మోస్ట్ 200 పాయింట్స్ ఇంట్రాడే లో మార్కెట్ ఫాల్ వచ్చింది. అండ్ మార్కెట్ ఇమీడియట్ గా 25,500 లెవెల్ స్ట్రాంగ్ సపోర్ట్ లెవెల్ దగ్గర నుంచి ఒక షార్ప్ రికవరీ అయితే వచ్చాయి. సో ఓవరాల్ గా చూసుకుంటే ఈ రోజు మార్కెట్ లో ఫస్ట్ హాఫ్ లో 200 పాయింట్స్ ఫాల్ విట్నెస్ చేసాం. అండ్ ఆఫ్టర్ దట్ ఆఫ్టర్నూన్ తర్వాత 300 పాయింట్స్ రికవరీ విట్నెస్ చేసాం. సో ఇట్స్ లైక్ ఒక వి షేప్ రికవరీ అనేది మనం విట్నెస్ చేయగలిగాం. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రోజు మార్కెట్స్ లో ఫాల్ అవడానికి మన అందరికి తెలిసిన జియో పొలిటికల్ ఇష్యూస్. లాస్ట్ 5 డేస్ నుంచి మార్కెట్స్ ఫాలో అవడానికి ఇదే మేజర్ రీజన్. యూఎస్ ఇండియా మీద ఫర్దర్ గా 500% ట్యాక్స్ ఇంపోజ్ చేస్తాం ఒక థ్రెటనింగ్ స్టేట్మెంట్స్ పాస్ చేసిన తర్వాత చాలా మంది మార్కెట్స్ లో ఆల్ టైమ్ హై లెవెల్ దగ్గర నుంచి ప్రాఫిట్ బుకింగ్ ఇనిషియేట్ చేశారు. మరి మార్కెట్స్ ఈ రోజు రికవరీ అవడానికి, అది కూడా 300 పాయింట్స్ షార్ప్ రికవరీ అవడానికి మేజర్ రీజన్ కూడా దీనికి సంబంధించిన అప్డేట్. రేపు ఇండియా అండ్ యుఎస్ కి సంబంధించిన ట్రేడ్ నెగోషియేషన్స్ రిలేటెడ్ గా ఒక మీటింగ్ జరగబోతుంది. అండ్ ఈ మీటింగ్ నుంచి ఒక పాజిటివ్ అవుట్కమ్ అయితే ఎక్స్పెక్ట్ చేయబోతున్నారు. రెండు కంట్రీస్ కి బెనిఫిట్ ఉండేలాగా ఒక ఫైనల్ డెసిషన్ అయితే తీసుకోబోతున్నారండి. సో ఈ మీటింగ్ నుంచి చాలా పాజిటివ్ అవుట్కమ్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కాబట్టి ఈ రోజు మార్కెట్ లో ఒక సపోర్ట్ లెవెల్ నుంచి షార్ప్ రికవరీ అనేది విట్నెస్ చేస్తాం. అండ్ మోర్ ఓవర్ మనం లాస్ట్ 2 డేస్ నుంచి మాట్లాడుకుంటున్నాం, మార్కెట్స్ ఇప్పటికే ఓవర్ సోల్డ్ రీజన్ లో ఉన్నాయి. సో ఈ ఓవర్ సోల్డ్ రీజన్ లో ఒక పాజిటివ్ అవుట్కమ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కాబట్టి మార్కెట్ లో ఇంత స్ట్రాంగ్ రికవరీ ర్యాలీ అనేది విట్నెస్ చేస్తాం. సో ఇప్పుడు దీన్ని బేస్ చేసుకుని రేపటి మార్కెట్స్ లో ఎలా ప్లాన్ చేసుకోవాలనేది డీటెయిల్ గా డిస్కస్ చేద్దాం. బట్ బిఫోర్ దట్ మనకి ఈ వీక్ నుంచి క్వార్టర్లీ రిజల్ట్స్ స్టార్ట్ అయ్యాయండి. అండ్ ఈ రోజు మనకి టీసీఎస్ కి సంబంధించిన రిజల్ట్స్ వచ్చేసాయి. ఒకసారి దాని గురించి కొంచెం బ్రీఫ్ గా మాట్లాడుకుని తర్వాత ట్రేడ్ ప్లాన్ రెడీ చేసుకుందాం. సో టీసీఎస్ కి సంబంధించిన థర్డ్ క్వార్టర్ రిజల్ట్స్ వచ్చేసినాయి. సో ఈ క్వార్టర్లీ రిజల్ట్స్ నుంచి రెవెన్యూ అనేది మనకి ఇంక్రీజ్ అయింది. సో దిస్ ఇస్ వన్ ఆఫ్ ది పాజిటివ్ థింగ్. సో ఒక గుడ్ ఆస్పెక్ట్. ఈవెన్ దో రెవెన్యూ పెరిగినప్పటికీ నెట్ ప్రాఫిట్ స్లైట్ గా డిక్రీజ్ అయింది. సో కంపేర్ టు ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసుకుంటే మీకు ఆల్మోస్ట్ సెకండ్ క్వార్టర్ లో ఆల్మోస్ట్ 12,500 crores వరకు నెట్ ప్రాఫిట్ వస్తే ఇప్పుడు థర్డ్ క్వార్టర్ లో ఆల్మోస్ట్ 10,500 crores. ఎగ్జాక్ట్ ఫిగర్స్ ఐఎమ్ నాట్ షూర్, బట్ ఆల్ ఫిగర్స్ మెన్షన్ చేస్తాం. 10,500 crores వరకు నెట్ ప్రాఫిట్ మెన్షన్ చేశారు. సో క్వార్టర్ టు క్వార్టర్ బేస్ చేసుకుంటే నెట్ ప్రాఫిట్ స్లైట్ గా డిక్రీజ్ అయింది. సో దిస్ కెన్ బి స్లైట్ నెగిటివ్. బట్ ఓవరాల్ గా చూసుకుంటే రెవెన్యూ అనేది ఎస్టిమేట్స్ ని బీట్ చేసినప్పటికీ నెట్ ప్రాఫిట్ అనేది ఎక్స్పెక్టేషన్స్ కంటే బిలో వచ్చినాయి కాబట్టి మనం కొంత న్యూట్రల్ కింద కన్సిడర్ చేద్దాం. ఇప్పుడు వచ్చిన రిజల్ట్స్ అనేది స్ట్రాంగ్ పాజిటివ్ కాదు, అలాగే స్ట్రాంగ్ నెగిటివ్ కూడా కాదు, ఒక స్లైట్ మీడియం ఆస్పెక్ట్ కింద కన్సిడర్ చేద్దాం. అండ్ అట్ ది సేమ్ టైం ఇప్పుడు ప్రెసెంట్ టీసీఎస్ ఆల్మోస్ట్ 57 రూపీస్ డివిడెండ్ అయితే డిక్లేర్ చేస్తుంది. ఈ 57 లో 11 రూపీస్ అనేది రెగ్యులర్ డివిడెండ్. రెగ్యులర్ డివిడెండ్ అంటే ఎవ్రీ ఇయర్ ప్రాఫిట్స్ లోంచి షేర్ హోల్డర్స్ కి ఇచ్చే అమౌంట్. బట్ రిమైనింగ్ 46 రూపీస్ అనేది స్పెషల్ డివిడెండ్. ఎప్పుడైనా సరే కంపెనీ దగ్గర ఎక్స్ట్రా క్యాష్ ఉన్నప్పుడు స్పెషల్ డివిడెండ్స్ ని అనౌన్స్ చేస్తుంటారు. ఈ స్పెషల్ డివిడెండ్ రెగ్యులర్ గా అయితే పే అవుట్ చేయరు. ఎప్పుడైతే ఎక్స్ట్రా క్యాష్ ఉంటుందో అప్పుడు మాత్రం పే చేస్తారు. సో ఓవరాల్ గా ఎవరికైతే టీసీఎస్ షేర్స్ హోల్డింగ్స్ ఉంటాయో వాళ్ళకి 57 రూపీస్ పర్ షేర్ ప్రాఫిట్ వస్తుంది. సో ఓవరాల్ గా చూసుకుంటే టీసీఎస్ రిజల్ట్స్ బిలో ఎక్స్పెక్టేషన్స్. అండ్ నాట్ ఓన్లీ టీసీఎస్, మోస్ట్ ఆఫ్ ది ఐటీ సెక్టర్ రిజల్ట్స్ అన్ని కూడా ఈ థర్డ్ క్వార్టర్ లో అంత బెటర్ గా అయితే ఎవరు ఎక్స్పెక్ట్ చేయట్లేదు. నౌ మూవింగ్ అవుట్ ది నిఫ్టీ ట్రేడ్ ప్లాన్. సో ఒకసారి నిఫ్టీ 1 hour టైం ఫ్రేమ్ చూసుకుంటే మార్నింగ్ మనకు ఓపెనింగ్ దగ్గరే మీకు 25,700 దగ్గర స్ట్రాంగ్ రిజెక్షన్ ఫేస్ చేసి మార్కెట్ డౌన్ సైడ్ వచ్చింది. అండ్ అగైన్ ఆఫ్టర్నూన్ దగ్గర నుంచి 25,500 దగ్గర నుంచి సపోర్ట్ తీసుకుని ఒక స్ట్రాంగ్ రికవరీ అనేది వచ్చింది. కాబట్టి ఇక్కడ రికవరీ ఏదైతే జరిగిందో ఈ ప్రాసెస్ లో ఫస్ట్ మార్కెట్ ఎక్కడ నుంచి అయితే రెసిస్టెన్స్ ఫేస్ చేస్తుందో ఆ రెసిస్టెన్స్ లెవెల్ బ్రేక్ చేసి అబౌవ్ రెసిస్టెన్స్ క్లోజ్ అయింది. కాబట్టి ఇప్పుడు సినారియో క్లోజింగ్ సినారియోతో మాట్లాడుకుంటే 25,700 స్ట్రాంగ్ సపోర్ట్ లెవెల్ అండ్ 25,500 లెవెల్ కూడా స్ట్రాంగ్ సపోర్ట్ లెవెల్. అంటే మార్కెట్ లో ఈ రోజు వచ్చిన ఈ రికవరీ ర్యాలీ చూసి మనం రేపు మార్కెట్ లో అప్ సైడ్ ప్లాన్ చేసుకోవచ్చా? ఒకవేళ ప్లాన్ చేసుకోవాలంటే ఏ లెవెల్స్ క్రాస్ అయితే మనం అప్ సైడ్ ప్లాన్ చేసుకోవాలో కొంచెం డీటెయిల్ గా మాట్లాడుకుందాం. సో దీనికోసం నేను ఒకసారి ఆప్షన్ చైన్ అనాలిసిస్ ని సపోర్ట్ కింద తీసుకుంటున్నాను. సో ఓవరాల్ ఆప్షన్ చైన్ అనాలిసిస్ చూసుకోండి. నిన్న పీసీఆర్ రేషియో 0.4 లైక్ 0.5 కంటే ఉంది కంప్లీట్ గా ఓవర్ సోల్డ్ రీజన్. బట్ ఒకసారి ఇప్పుడు పీసీఆర్ రేషియో క్యాలిక్యులేట్ చేయండి. పీసీఆర్ రేషియో ఫార్మ్ లో సో పుట్ సైడ్ టోటల్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఎంత ఉంది? 29,10,000 అండ్ కాల్ సైడ్ 33,12,000. సో వాట్ ఈస్ ద వాల్యూ? సో ఆన్ యావరేజ్ 0.88. సో 0.8 వెరీ క్లోజ్ టు 0.9. సో బేసిక్ గా 1 కంటే బిలో ఉందంటే స్టిల్ మనం మార్కెట్స్ ని ఇంకా బేరిష్ మోడ్ కింద కన్సిడర్ చేయొచ్చు. బట్ ప్రీవియస్ డే క్లోజింగ్ తో కంపేర్ చేసుకుంటే నీకు పీసీఆర్ వాల్యూ అనేది 0.4 దగ్గర నుంచి 0.8 కి వెళ్ళింది. అంటే కంప్లీట్ ఓవర్ సోల్డ్ రీజన్ దగ్గర నుంచి స్లైట్ నెగిటివ్ సెంటిమెంట్ లోకి వెళ్ళింది. మేబీ ఓవర్ సోల్డ్ రీజన్ నుంచి మార్కెట్స్ బుల్లిష్ మోడ్ లోకి వెళ్లే ఫేజ్ లో ఈ రోజు మార్కెట్ క్లోజ్ అయిందని కూడా మనం అర్థం చేసుకోవచ్చు. సో ఓవరాల్ గా చూసుకుంటే పుట్ సైడ్ ఏదైతే ఓపెన్ ఇంట్రెస్ట్ లైక్ ఫ్రైడే చాలా తక్కువ ఉందో అది ఆల్మోస్ట్ ఈక్వల్ టు కాల్ కి దగ్గరగా వచ్చేసింది. సో ఇట్ క్లియర్లీ స్టేట్స్ దట్ ఈ రోజు పుట్ సైడ్ చాలా స్ట్రాంగ్ గా ఓపెన్ ఇంట్రెస్ట్ ని బిల్డ్ చేసి ఇంకా హోల్డ్ చేస్తున్నారు. ఏ లెవెల్స్ దగ్గర స్ట్రాంగ్ గా బిల్డ్ చేసి హోల్డ్ చేస్తారు ఒకసారి చూసుకుందాం. సో ఫస్ట్ 25,500 అండి ఈ రోజు ఇంట్రాడే ఆల్మోస్ట్ లో
పాయింట్. మీకు అక్కడ చూసుకుంటే ఓవరాల్ గా 72,000 చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంటే 2,38,000 ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంది. సో దిస్ ఈస్ ద వెరీ స్ట్రాంగెస్ట్ సపోర్ట్ ఫర్ టైమ్ బీయింగ్. అండ్ 25,700 లెవెల్ కూడా మీరు అబ్జర్వ్ చేసుకోండి. 92,000 ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంటే ఓవరాల్ గా 2 lakh చేంజ్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంది. సో 25,700 అండ్ 25,500 దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్స్ ఉన్నాయి. అండ్ ఈవెన్ మనం చార్ట్ లో మెన్షన్ చేసుకున్న లెవెల్స్ కూడా సేమ్ లెవెల్స్. వైల్ మూవింగ్ ఫార్వర్డ్ 25,800 దగ్గర మీరు అబ్జర్వ్ చేసుకుంటే అంటే ప్రెసెంట్ ఈ రోజు మార్కెట్ హై పాయింట్ లైక్ 25,800 దగ్గర వెరీ క్లోజ్ టు అక్కడ క్లోజ్ అయింది కాబట్టి సో 25,800 దగ్గర మీకు ఓవరాల్ గా 1,22,000 ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంటే కాల్ సైడ్ అదే లెవెల్ దగ్గర 1,77,000 ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంది. అంటే ఈ రోజు మార్కెట్ హై పాయింట్ ఏదైతే ఉందో అక్కడ స్టిల్ ఇంకా రెసిస్టెన్స్ హోల్డింగ్ లో ఉంది. అంటే పుట్ సైడ్ సపోర్ట్ బిల్డ్ అయినప్పటికీ కాల్ సైడ్ రెసిస్టెన్స్ ఇంకా ఎగ్జిట్ అవ్వలేదు. సో ఇక్కడ మనకి క్లియర్ గా అర్థమవుతుంది కదా. రేపు ఒకవేళ మార్కెట్ లో ఈ రోజు వచ్చిన బుల్ ర్యాలీని బేస్ చేసుకుని రేపు అప్ సైడ్ ట్రేడ్ చేయాలంటే ఫస్ట్ లాజిక్ ఏంటి, 25,800 దగ్గర ఏదైతే రెసిస్టెన్స్ ఉందో ఆ రెసిస్టెన్స్ వీక్ అవ్వాలి లేదా ఆ రెసిస్టెన్స్ లెవెల్ సపోర్ట్ కింద కన్వర్ట్ అవ్వాలి. ఇంకా సింపుల్ గా చెప్పాలంటే 25,800 లెవెల్ అప్ సైడ్ బ్రేక్ అయితే మనం అప్పుడు లాంగ్స్ అండ్ నథింగ్ బట్ అప్ సైడ్ ట్రేడ్స్ ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు దాని తగ్గట్టుగా ప్లాన్ చేసుకుందాం. ఒకవేళ 25,800 క్రాస్ చేసిన తర్వాత హైయెస్ట్ చేంజ్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఎక్కడ ఉంది మనకి, మీకు ఆల్మోస్ట్ 26,000 అండి. సో వెరీ క్లోజ్ టు 2,74,000 ఉంది. సో అంటే 25,800 క్రాస్ చేస్తే ఇంకా ఫర్దర్ గా 200 పాయింట్స్ వరకు మనం మంచి మొమెంటం క్యాప్చర్ చేయడానికి స్కోప్ ఉంటుంది. సో ఇప్పుడు వీటిని బేస్ చేసుకుని చార్ట్ మీద ప్లాన్ రెడీ చేసుకుందాం. లెట్స్ గో ఫర్ 15 minutes టైం ఫ్రేమ్. సో ఇప్పుడు మార్కెట్ స్ట్రాంగ్ ఓవర్సోల్డ్ రీజన్ నుంచి పాజిటివ్ కన్వర్ట్ అవుతుంది కానీ కంప్లీట్ గా పాజిటివ్ వెళ్ళలేదు కదా. సో అందుకని రేపు మార్కెట్స్ లో మనం పాజిటివ్ సైడ్ ప్లాన్ చేసుకుందాం, నెగిటివ్ సైడ్ ప్లాన్ చేసుకుందాం అండ్ ఏ లెవెల్ దగ్గర ఇగ్నోర్ చేయాలో కూడా ప్లాన్ చేసుకుందాం. అంటే 3 డైరెక్షన్స్ కి ప్రిపేర్డ్ గా ఉందాం. సో ఈ సినారియోలో మనకి ఇప్పుడు 25,700 దగ్గర మనకి ఇమీడియట్ సపోర్ట్ ఉంటే 25,800 దగ్గర మనకి ఇమీడియట్ రెసిస్టెన్స్ ఉంది. అంటే ఒక 100 పాయింట్స్ మొమెంటం ఉంది. అండ్ ఈ 100 పాయింట్స్ మొమెంటం లో మనం ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేయడానికి అంత సఫిషియెంట్ లెవెల్ అయితే కాదు. అండ్ మీరు అబ్జర్వ్ చేసుకుంటే 25,800 దగ్గర కాల్ సైడ్ 1.7 lakh ఉంటే పుట్ సైడ్ 1.2 lakh ఉంది. ఇఫ్ ఇన్ కేస్ రెండు సైడ్స్ ఒకవేళ ఈక్వల్ ఓపెన్ ఇంట్రెస్ట్ రేపు మార్కెట్ అయినాక కాల్ సైడ్ పుట్ సైడ్ ఈక్వల్ ఓపెన్ ఇంట్రెస్ట్ వస్తే మీకు ఇదే లెవెల్ దగ్గర ఎక్కువగా కన్సాలిడేషన్ జరిగే ఛాన్సెస్ ఉంటుంది. అలాంటప్పుడు బయింగ్ ఆపర్చునిటీస్ తక్కువ వస్తుంది. అందుకని రేపు నేను పర్సనల్ గా 25,700 నుంచి 25,800 ఈ 100 పాయింట్స్ రీజన్ ఏదైతే ఉంటుందో దీన్ని ఇగ్నోర్ చేద్దాం. అంటే మార్కెట్ ఈ రేంజ్ లో ట్రావెల్ అవుతున్నంత వరకు మనం ఆప్షన్ బయింగ్ ని కంప్లీట్ గా ఇగ్నోర్ చేసుకోవచ్చు. ఒకవేళ ఆప్షన్ బయింగ్ చేసినప్పటికీ మీ స్టాప్ లాసెస్ చాలా ఎక్కువగా టచ్ అవుతాయి. అందుకని ఈ 100 పాయింట్స్ ని ఇగ్నోర్ చేసుకుని కంప్లీట్ గా ఈ 100 పాయింట్స్ లెవెల్ బ్రేక్అవుట్ బట్టి మనం ట్రేడ్ చేద్దాం. సో 25,800 అబోవ్ మనం అప్ సైడ్ ట్రేడ్స్ అయితే తీసుకుందాం, లాంగ్ పొజిషన్స్ తీసుకుందాం. అండ్ 25,700 డౌన్ సైడ్ బిలో షార్ట్ నథింగ్ బట్ డౌన్ సైడ్ పొజిషన్స్ అయితే తీసుకోవచ్చు. అండ్ మార్కెట్ ఈ రోజు చూసుకుంటే ఆల్మోస్ట్ హై పాయింట్ దగ్గర క్లోజ్ అయింది కాబట్టి ఇలాంటి సినారియోలో రేపు మార్కెట్ లో దెర్ ఈస్ ఎ వెరీ హై పాసిబిలిటీ మనం స్లైట్ గ్యాప్ అప్ కూడా విట్నెస్ చేయొచ్చు. ఇఫ్ ఇట్ కేస్ రేపు మార్కెట్స్ కనుక అబౌట్ 25,800 అబౌవ్ కనుక గ్యాప్ అప్ జరిగితే ఖచ్చితంగా ఆ గ్యాప్ ఫిల్ అయ్యేంత వరకు వెయిట్ చేద్దాం. ఎందుకంటే మార్కెట్ ఈ రోజు ఇంట్రాడే లో ఆల్మోస్ట్ 300 పాయింట్స్ లో నుంచి రికవర్ వచ్చింది కాబట్టి ఇమీడియట్ గా మళ్ళీ గ్యాప్ అప్ జరిగితే అండ్ ఆల్మోస్ట్ 25,800 దగ్గర కూడా మీకు కాల్స్ ఇంకా హోల్డింగ్ ఉంది కాబట్టి ఖచ్చితంగా మార్కెట్ గ్యాప్ ఫిల్ అవడానికి హై పాసిబిలిటీస్ ఉంటాయి. అండ్ ఆ గ్యాప్ ఫిల్ చేసే ప్రాసెస్ లో 25,800 దగ్గర మనం లాంగ్ పొజిషన్స్ తీసుకోవచ్చు. రైట్. సో దిస్ ఈస్ మై ప్లాన్ ఆఫ్ యాక్షన్ నిఫ్టీ అండి. బై ఛాన్స్ 25,700 బ్రేక్ చేస్తే అప్పుడు ఫర్దర్ గా మళ్ళీ మార్కెట్ లో డౌన్ సైడ్ ట్రేడ్స్ కూడా ఎగ్జిక్యూట్ చేయొచ్చు. అండ్ 700 నుంచి 800 మధ్యలో ఉన్నంత వరకు ఆప్షన్ బయింగ్ ఇగ్నోర్ చేసుకుని ఒకవేళ మీరు ట్రేడ్ చేయాలంటే రేపు వీక్ లో ఎక్స్పైరీ ఉంటుంది కాబట్టి ఈ 100 పాయింట్స్ రీజన్ లో మీరు ఏదన్నా న్యూట్రల్ స్ట్రాటజీస్ డిప్లాయ్ చేసుకోవచ్చు. లైక్ ఆప్షన్ సెల్లింగ్ లో ఐరన్ కాలర్, ఐరన్ ఫ్లై ఇలాంటి స్ట్రాటజీస్ మీరు డిప్లాయ్ చేసుకుంటే ఈ 100 పాయింట్స్ రీజన్ లో కూడా మీరు ప్రాఫిట్ ఎర్న్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో సేమ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఇన్ సెన్సెక్స్ అండ్ బ్యాంక్ నిఫ్టీ. సో సెన్సెక్స్ లో లెవెల్స్ చూసుకుందామండి. సో సెన్సెక్స్ చూసుకుంటే సెన్సెక్స్ ఈ రోజు మార్కెట్ క్లోజింగ్ పాయింట్ ఏదైతే ఉందో ఇట్ సెల్ఫ్ లైక్ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అండి, లైక్ నిఫ్టీలో లాగే. అయితే సెన్సెక్స్ సైకలాజికల్ లెవెల్ ఉంది 84,000 లెవెల్. సో రేపు ఒకవేళ ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేయాలంటే 84,000 లెవెల్ అబౌవ్ బ్రేక్ అయితే నథింగ్ బట్ 84,000 నుంచి 84,200 వరకు మీకు ఎక్స్టెండెడ్ రెసిస్టెన్స్ ఉందండి. ఈ 200 పాయింట్స్ ఈ జోన్ క్లియర్ గా అప్ సైడ్ బ్రేక్ అయితే మనం లాంగ్ పొజిషన్ తీసుకుందాం. ఒకవేళ రేపు మార్కెట్ గ్యాప్ అప్ జరిగినా గ్యాప్ ఫిల్ చేసే ప్రాసెస్ లో సేమ్ లెవెల్ దగ్గర మనం ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేయడానికి అయితే ట్రై చేద్దాం. అండ్ ఒకవేళ డౌన్ సైడ్ ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేసుకోవాలి అనుకుంటే మనకి ఇమీడియట్ రెసిస్టెన్స్ కాబట్టి ఇక్కడ 84,000 నుంచి ఎప్పుడైతే మనకి లోవర్ హెజ్ అండ్ లోవర్ లో స్ట్రక్చర్ ఫామ్ అవుతుందో ఆ స్ట్రక్చర్ కనిపించిన తర్వాత మనం డౌన్ సైడ్ అయితే ట్రేడ్స్ ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. బట్ ఓవరాల్ రిఫరెన్స్ విల్ బి 84,000 మనకి మేజర్ రిఫరెన్స్ లెవెల్ ఫర్ సెన్సెక్స్. అండ్ బ్యాంక్ నిఫ్టీ, సో బ్యాంక్ నిఫ్టీ చూసుకుంటే మనకి ఈ రోజు 59,500 లెవెల్ రౌండ్ ఫిగర్. సో ఇక్కడ మనకి రెసిస్టెన్స్ ఫేస్ చేస్తుంది. ఈవెన్ మార్కెట్ షార్ప్ రికవరీ వచ్చినప్పటికీ ప్రాపర్ కన్సాలిడేషన్ అయితే జరుగుతుందండి. ఫ్లాగ్ అండ్ పోల్ ప్యాటర్న్ 59,500. సో ఇక్కడ ఏదైతే కన్సాలిడేషన్ రీజన్ ఉందో ఈ కన్సాలిడేషన్ రీజన్ ని మనం ఇగ్నోర్ చేసుకుందాం. రేపు ఇది నాట్ ట్రేడింగ్ జోన్. ఈ జోన్ ఉన్నంత వరకు ట్రేడ్ చేయాలి. లైక్ 59,500 దగ్గర నుంచి 59,400 ఈ 100 పాయింట్స్ రీజన్ ఇగ్నోర్ చేసుకుని బేస్డ్ ఆన్ ఈ రీజన్ బ్రేక్అవుట్ బట్టి అప్ సైడ్ అయితే లాంగ్ పొజిషన్, డౌన్ సైడ్ అయితే షార్ట్ పొజిషన్. అండ్ ఈవెన్ దో గ్యాప్ అప్ జరిగిన గ్యాప్ ఫిల్ చేసిన తర్వాత మాత్రమే లాంగ్ వెళ్దాం. సేమ్ లైక్
నిఫ్టీ, రైట్? అండ్ వీటితో పాటు ఒకవేళ స్వింగ్ ట్రేడింగ్ మీరు ఏదైనా స్టాక్ అబ్జర్వ్ చేసుకోవాలంటే నేను రేపు కోల్ ఇండియా అబ్జర్వ్ చేస్తానండి. సో కోల్ ఇండియా గురించి మనం ఆల్రెడీ ఒక 1 వీక్ బ్యాక్ 10 డేస్ బ్యాక్ మాట్లాడుకున్నామండి. స్ట్రాంగ్ బ్రేక్అవుట్ వచ్చినప్పుడు లైక్ అరౌండ్ June 2 మనం మాట్లాడుకున్నాం. బట్ మీరు అబ్జర్వ్ చేసుకుంటే రీసెంట్ డేస్ లో అన్ని ఇండెక్సెస్ కూడా ఆల్ టైమ్ హై దగ్గర నుంచి కరెక్షన్ వచ్చినాయి. అన్ని స్టాక్స్ లో కూడా సెల్లింగ్ జరిగింది, కానీ ఈ స్టాక్ లో అంత సెల్లింగ్ రాలేదు. మార్కెట్ మొత్తం ఫాల్ అయినప్పటికీ ఈ స్టాక్ ఇంకా ఏ సపోర్ట్ అయితే బ్రేక్ చేసి అప్ సైడ్ హోల్డ్ అయిందో అదే సపోర్ట్ పైనే కన్సాలిడేషన్ ఫేజ్ లో ఉంది. అండ్ ఈ ప్రాసెస్ లో మార్కెట్ ఆ సపోర్ట్ లెవెల్ ని రీటెస్ట్ చేసి కూడా మళ్ళీ స్ట్రాంగ్ బౌన్స్ బ్యాక్ వచ్చింది. కాబట్టి ఇప్పుడు ఎగ్జిస్టెన్స్ లో ఉన్న ఈ కన్సాలిడేషన్ ప్యాటర్న్ మనం బ్రేక్అవుట్ కోసం వెయిట్ చేసి వన్స్ ఈ బ్రేక్అవుట్ జరిగితే రేపు ఈ స్టాక్ లో ఇంట్రాడే ప్లాన్ చేసుకోవచ్చు. అండ్ మోర్ ఓవర్ స్వింగ్ ట్రేడింగ్ కూడా మీరు ప్రిపేర్ ఉండొచ్చు. బట్ మీరు కూడా ఒకసారి మీ ఓన్ అనాలిసిస్ చేసి చెక్ చేసుకోండి, రైట్? సో ఓవరాల్ గా చూసుకుంటే మార్కెట్స్ ఈ రోజు ఓవర్ సోల్డ్ రీజన్ నుంచి స్ట్రాంగ్ బౌన్స్ బ్యాక్ అయినాయి. బట్ ఆ బౌన్స్ బ్యాక్ ని మనం బేస్ చేసుకుని కంప్లీట్ గా అప్సైడ్ ప్లాన్ చేసుకోం. కాబట్టి మనం కొన్ని నో ట్రేడింగ్ జోన్స్ మెన్షన్ చేసుకున్నాం, లైక్ నిఫ్టీ, సెన్సెక్స్ అండ్ బ్యాంక్ నిఫ్టీలో. ఆ నో ట్రేడింగ్ జోన్స్ ని క్రాస్ చేసిన మార్కెట్ సస్టైన్ అవ్వగలిగితేనే అప్సైడ్ ప్లాన్ చేసుకుందాం, లేదంటే రేపు మార్కెట్స్ ని ఇగ్నోర్ చేసుకోవచ్చు. అండ్ ఒకవేళ స్టాక్స్ అబ్జర్వ్ చేసుకోండి, నేను పర్సనల్ గా కోల్ ఇండియా ఒకటి అబ్జర్వ్ చేస్తున్నాను, రైట్? సో దిస్ ఈస్ మై ప్లాన్ ఆఫ్ యాక్షన్ అండి. ఐ హోప్ ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇఫ్ ఇన్ కేస్ ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ఈ వీడియోని లైక్ చేసి మీ జెన్యూన్ ఒపీనియన్స్ ని కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. అండ్ ఇఫ్ ఇన్ కేస్ మీకు కనుక ట్రేడింగ్ రిలేటెడ్ రెగ్యులర్ న్యూస్ కావాలనుకుంటే ఈ వీడియో డిస్క్రిప్షన్ లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాం. మీ న్యూస్ కోసం, లేటెస్ట్ అప్డేట్స్ కోసం మీరు ఆ గ్రూప్ లో కూడా జాయిన్ అవ్వచ్చు. థ్యాంక్ యూ.